చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్ని షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేయాల్సిన నంబర్లు 04023310680 అండ్ 686. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? డయాబెటీస్ అనగా బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయి అనేది నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉండటం, దీన్నే మనం డయాబెటీస్ అంటాం. ఇక్కడ మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 100 పైన ఉండటం, లేదా పోస్ట్ లంచ్ అంటే తిన్న తర్వాత 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత చేసినటువంటి షుగర్ లెవెల్స్ 200 పైన ఉన్నట్టయితే కనుక దాన్ని హై బ్లడ్ షుగర్ లెవెల్స్ అనొచ్చు. ఈ యొక్క చక్కెర స్థాయి ఎక్కువ కాలం ఉన్నట్టయితే కనుక వివిధ రకాల సిమ్టమ్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది. డయాబెటీస్లో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కానీ, కొంతమందిలో నామినల్గా రేజ్ అయినటువంటి డయాబెటీస్ వల్ల కానీ, కొంతమందిలో చాలా కాలం పాటు సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ సిమ్టమ్స్ వచ్చినట్టయితే కనుక, చాలా ఎక్కువగా షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ కాలం ఉన్నట్టయితే కనుక కొంతమందిలో యూరినేషన్ ఎక్కువగా ఉండటము, లేదా ఆకలి ఎక్కువగా ఉండటము, కొంతమందిలో వూండ్స్ అంటే పుండ్లు ఫామ్ అయిపోయిన తర్వాత అది హీల్ అవ్వటం అనేది కూడా ఇబ్బందిగా ఉండటము, కొంతమందిలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్, జెనైటల్ ఏరియాలో లేదా ఫోల్డ్స్లో అంటే ఆర్మ్పిట్స్లో కానివ్వండి, మెమరీ గ్లాండ్స్ కింద కానివ్వండి, ఎనీ ఫోల్డ్స్ ఆఫ్ స్కిన్స్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవ్వటం కూడా కొంతమందిలో స్టార్టింగ్ సిమ్టమ్స్గా చూస్తూ ఉంటాం. కొంతమందిలో పెరిఫరల్ న్యూరోపతి సిమ్టమ్స్ డెవలప్ అయిపోవడం అంటే తిమ్మిర్లు మొద్దుబారడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా కొంతమందిలో కనిపించే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్గా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కానివ్వండి, లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది రెసిస్టెన్స్ పెరిగిపోవడం. కొంతమందిలో కొన్ని స్టేట్స్లో ఈ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. బ్లడ్ టిష్యూస్ ఆర్ మన టిష్యూస్, బాడీ టిష్యూస్ ఈ యొక్క ఇన్సులిన్ వాడుకని తక్కువ చేసుకోవడం అనేది రెసిస్టెన్స్గా అనుకోవచ్చు. అది కొంతమందిలో ఫ్యామిలీ టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది పెరగటం, లేదా ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. అలాగే కొంతమందిలో హైపర్ టెన్షన్ ఎక్కువ కాలం పాటు బార్డర్ లైన్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే కనుక కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల కానివ్వండి, లేదా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ స్కైజడాన్ లేకపోతే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానివ్వండి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళలో ఈ యొక్క స్టెరాయిడ్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా కొంతమందిలో డయాబెటీస్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా డయాబెటీస్లో అంటే టైప్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, డయాబెటీస్ అనేది టైప్ 1 అండ్ టైప్ 2 ఉంటాయి. టైప్ 2 అనేది 40+ ఏజ్లో లేదా కొద్ది మందిలో ఏ స్టేజ్లో వచ్చినప్పటికీ అది టైప్ 2 అయ్యే అవకాశం ఉంటుంది. సో అడల్ట్స్లో వచ్చేది ఎక్కువగా టైప్ 2 ఉండే అవకాశం ఉంటుంది. టైప్ 2 అనగా ఇన్సులిన్ అనేది మనకు కావాల్సిన దానికంటే తక్కువగా ఉండటం, లేదా తక్కువగా ఉత్పత్తి అవ్వటం. సో ఏజ్ ప్రాసెస్లో కొంతమంది గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ 45 ఏజ్ గ్రూప్లో మళ్ళీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా సడన్గా రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వితిన్ 1 వీక్ ఆర్ 15 డేస్లోనే టైప్ 1 డయాబెటీస్ డిటెక్ట్ అవ్వటము, అలాగే కొంతమందిలో కీటోన్స్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోవడం బ్లడ్లో, దానివల్ల చాలా హై షుగర్ లెవెల్స్ అంటే 400+, 500+ షుగర్ లెవెల్స్ అనేది టైప్ 1లో కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్గా ప్యాంక్రియాస్ డిజీజెస్ వల్ల కానివ్వండి, లేదా ప్యాంక్రియాస్లో ఉత్పత్తి అయ్యేటువంటి ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి కాకపోవడం అంటే నిల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్సులిన్ అనేది ఉండటం వల్లనే టైప్ 1 డయాబెటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా సివియర్ సిమ్టమ్స్, సడన్ డెవలప్మెంట్ ఇన్ ద బాడీ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్గా కోమాలోకి వెళ్ళిపోవడం, 600+ ఉండటం వల్ల కీటో అసిడోసిస్ ఫామ్ అవ్వటం, ఇవన్నీ కూడా సడన్ చేంజెస్ ఇన్ ద బాడీ అవుతుంది. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా అంటే వితిన్ 5 to 6 ఇయర్స్లో చిన్న పిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, అంటే మనకి ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్స్, ప్యాంక్రియాస్ ట్యూమర్,
క్యాన్సర్ ఆఫ్ ప్యాంక్రియాస్, ఇలాంటివన్నీ కారణాల వల్ల కూడా కొంతమందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ తర్వాత డెవలప్ అయినటువంటి ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ డయాబెటీస్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రవికుమార్ హైదరాబాద్ నుంచి. హలో రవికుమార్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. నాకు ఇప్పుడు 59 అండి. ఓకే. మా ఆవిడకి వచ్చేసి 55. ఓకే. ఒక 2 years నుంచి ఇద్దరు కూడా డయాబెటిక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. కాకపోతే ఏంటంటే టెస్ట్ చేయించినప్పుడు మాత్రం నాకు పోస్ట్ లంచ్ వచ్చేసి, మా ఆవిడకి ముఖ్యంగా చెప్తాను, ఓకే. పోస్ట్ లంచ్ వచ్చేసి 105, తర్వాత ఫాస్టింగ్ లో 105, పోస్ట్ లంచ్ లో 125 అలా వస్తుంది అనమాట. కంటిన్యూస్ అదే వస్తుంది. ఓకే. డాక్టర్ గారు ఏం చేశారంటే జమర్ అండ్ ఇంకొకటి కూడా రాశారు, పొద్దున రాత్రి ఒక టాబ్లెట్ ఏమని చెప్పి. ఓకే. అది వేస్తున్నాము, ఓకే. కంటిన్యూ ఉంటుంది. కానీ ప్రాబ్లం అంటూ తిమ్మిర్లు వస్తున్నాయి బాగా, కాళ్ళకును వేళ్ళకి మొద్దుబారినట్టు. తెల్లవారుజామున నిద్ర లేచిన తర్వాత మొద్దుబారినట్టుగా అనిపిస్తుంది వేళ్ళు. ఓకే. ఇది లావెక్కినట్టు అనేది ఫీలింగ్ ఉంది. మొద్దు మారడం అనేది జరుగుతుంది. తర్వాత కాళ్ళకు కూడా చేతులకు తిమ్మిర్లు వస్తున్నాయి. దీని గురించి మాకు ఏమన్నా మీరు సలహా చెప్పగలరా? ఇద్దరికి కూడా పెరిఫరల్ న్యూరోపతి సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. మనము మెయిన్గా మీరు చెప్తున్నటువంటి షుగర్ రేంజ్ వచ్చేసి చాలా నార్మల్గా ఉన్నాయి, సబ్ నార్మల్గా ఉన్నాయి. 100 ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ 125. సో మీరు యూస్ చేసేటువంటి మెడిసిన్ చక్కగా సరిపోతుంది. కానీ మీరు కరెక్ట్ టైం మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు తిన్న తర్వాత ఇమ్మీడియట్గా మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ మీరు అమారిల్ కాంబినేషన్స్ తీసుకున్నట్టయితే కనుక బిఫోర్ బ్రేక్ఫాస్టే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ HbA1c అనే పరీక్ష చేయించండి. ఇక్కడ మీకు ఒకవేళ నార్మల్ రేంజ్ కంటే కూడా చాలా ఎక్కువ, కొంతమందిలో ఈవెన్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్ ఉన్నప్పటికీ HbA1c రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఆహారం ఇమ్మీడియట్గా, అంటే మీరు ట్యాబ్లెట్ తీసుకొని మీల్ తర్వాత కూడా షుగర్ లెవెల్స్ అనేది చాలా రేజ్డ్ అవుతున్నాయి. సో ఈ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ డయాబెటీస్ లెవెల్స్ కూడా మీకు పెరిఫరల్ న్యూరోపతి సిమ్టమ్స్, అంటే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్లో ప్రైమరీ వచ్చేసి పెరిఫరల్ న్యూరోపతి, అంటే బ్లడ్ సప్లై అనేది, పెరిఫరల్ సర్క్యులేషన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్లడ్ థిక్నెస్ పెరుగుతుంది అని దాని అర్థము. సో బ్లడ్ థిక్నెస్ పెరగకుండా ఉండాలంటే మీ డైట్లో పూర్తిగా చేంజెస్ తీసుకురండి. ఈవెన్ దో మీరు మెడిసిన్స్ తీసుకుంటున్నప్పటికీ మీరు తీసుకునేటువంటి డైట్లో పూర్తిగా ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, గ్లూకోజ్ ఎక్కువ ఉన్నటువంటి తీసుకోకుండా పూర్తిగా చాలా స్మాల్ మీల్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వల్స్లో తీసుకుంటే కూడా మీకు షుగర్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా రేజ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా అంటే డయాబెటీస్ ఉంటే ఒక పేషెంట్కి అంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దట్టు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువల్లీ ఎగ్జామినేషన్ అనేది ప్రీ డయాబెటిక్ రేంజ్లో నుంచే ఒకవేళ చెక్ చేసుకున్నట్టయితే కనుక చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా డయాబెటీస్ డిటెక్ట్ అవ్వటమే చాలా డిలేడ్గా చాలామంది పేషెంట్స్లో చూస్తుంటాం. అంటే ఇక్కడ డయాబెటీస్ రేంజ్ నార్మల్ ఉన్నప్పుడు, అంటే 100 కానీ 120 వరకు కూడా ఒకవేళ ఫాస్టింగ్ ఉన్నట్టయితే కనుక చాలా మందిలో సిమ్టమ్స్ లేకుండానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే, అంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ సిస్టర్కి కానీ బ్రదర్కి కానీ డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక మీరు రెగ్యులర్ ఇంటర్వల్స్లో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ లేనప్పటికైనా కానీ ఒకవేళ ఒబీస్ ఉన్నట్టయితే కనుక, ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే కనుక, సెంట్రల్ ఒబిసిటీ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఈ యొక్క షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ట్రైగ్లిజరైడ్స్ చాలా కాన్స్టెంట్గా ఒకవేళ 200, 300 కొంతమందిలో చాలా ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ నార్మల్ ఉన్నప్పటికీ ట్రైగ్లిజరైడ్స్ అనేది రేజ్డ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్ కూడా చాలా ఎక్కువ, నార్మల్ కంటే ఎక్కువగా చాలాసార్లు డిటెక్ట్ అవుతుంటే కనుక డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ స్టెరాయిడ్స్ యూజ్ చేసేవాళ్ళు, స్కైజోఫ్రీనియాకి యూజ్ చేసే మెడిసిన్, యాంటీ డిప్రెషన్కి యూజ్ చేసే మెడిసిన్స్, ఇవన్నీ మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ యొక్క డయాబెటిక్ రేంజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా యూజువల్లీ టైప్ 2 డయాబెటీస్ 45+ ఏజ్ గ్రూప్లో ఉండే అవకాశం ఉంటుంది. సింపుల్ బ్లడ్ టెస్ట్
ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేసినట్టయితే కనుక ఇమీడియట్గా డిటెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ 6 మంత్స్ కనీసం డయాబెటీస్ లేని వాళ్ళకి ఎవ్రీ 6 మంత్స్ చెక్ చేసుకుంటూ ఒకవేళ ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నట్టయితే కనుక, వీళ్ళు ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటే యూజువల్లీ 100 ఆర్ 110 లోపల ఉండటం, లేదా 100 కంటే బిలో కంటే కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళలో ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటాము. ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్న వాళ్ళలోనే టైప్ 2 డయాబెటీస్ డెవలప్ అవ్వడం అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తుంటాం. సో ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్నప్పుడే మీరు అన్నీ ఫాలో అవ్వటం, ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ ఇవి రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే కనుక డయాబెటీస్ రేంజ్ అనేది పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రమణ కాకినాడ నుంచి. హలో రమణ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి రమణ గారు, మీరు టీవీని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి రమణ గారు. మేడం నేను ఎక్కువగా నాకు యూరిన్ ఎక్కువ పాస్ చేస్తుంటాను మేడం. అంటే యాక్చువల్ గా నాకు ఏమంటే షుగర్ టెస్ట్ చేయించాను నేను. అంటే ఏమి తినక ముందు తిన్న తర్వాత కూడా చెక్ చేస్తే షుగర్ నార్మల్ అని వచ్చిందండి రిపోర్ట్ లో. ఓకే. అయితే మేడం ఏమంటే నేను ఏదైనా వాటర్ తీసుకున్నాను అనుకోండి, వాటర్ తాగిన వెంటనే ఆటోమేటిక్ గా నాకు ఎక్కువగా నేను యూరిన్ పాస్ చేస్తుంటానండి. ఎక్కువ టైం వెళ్తున్నాను మేడం. ఓకే, ఎప్పటి నుంచి? సుమారుగా నాకు అట్లాగా ఒక 4-5 మంత్స్ నుంచి అలా అవుతుంది మేడం. ఓకే. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది, లేదా బ్లాడర్ మీద ఏదైనా కానీ ప్రెషర్ సిమ్టమ్ ఉంటే కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి, అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. దాంతో మీకు పాలియూరియా అంటే రిపీటెడ్గా, మీ ఏజ్ ఎంతండి? ఓకే, యూజువలీ 45 ఏజ్ ప్లస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పాలియూరియా సిమ్టమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వాళ్ళలో కూడా యూరినేషన్ అనేది రిపీటెడ్గా ఎక్కువ రావడం చూస్తూ ఉంటాం. సో సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్తో ప్రాస్టేట్ గ్రంథి పెరిగిందా, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, యూరినరీ బ్లాడర్లో ఏమైనా సిస్టైటిస్ డెవలప్ అయిందా చూసుకుంటే ప్రాబ్లం అనేది ట్రీట్మెంట్ తీసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇందాక మీరు మాట్లాడుతూ ఆల్రెడీ చెప్పారు, అంటే చాలా మందిలో సిమ్టమ్స్ కనపడవు అని. ఇన్ కేస్ అలా సిమ్టమ్స్ కనపడినప్పుడు ఎగ్జామినేషన్ చేసుకునే అవసరం కూడా ఉండదు. సో కాంప్లికేషన్స్ ఏముంటాయంటారు డయాబెటీస్ ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే? యూజువల్లీ ఇంతకుముందు చెప్పినట్టు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్ ఉన్నప్పటికీ పెరిఫరల్ న్యూరోపతి సిమ్టమ్స్ అంటే తిమ్మిర్లు రావటం, మొద్దు పారటం అనేది పెరిఫరల్లో అంటే చేతి వేళ్ళల్లో కానివ్వండి, కాళ్ళ వేళ్ళల్లో కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్స్, కొంతమందిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే జెనైటల్ రీజన్లో కూడా ఇన్ఫెక్షన్స్ రావడం, మేల్స్లో అయితే క్రాక్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా పెరిఫరల్ సర్క్యులేషన్లో తేడా రావటము, దానివల్లనే వూండ్ హీలింగ్ కెపాసిటీ కూడా, అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఈవెన్ స్కిన్లో కొంతమందిలో బాయిల్స్ ఎక్కువగా రావటం కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకు కూడా షుగర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని సిమ్టమ్స్లో వచ్చేసి పాలియూరియా అంటే ఎక్కువసార్లు మూత్రం రావడం, ఎక్కువ ఆకలిగా ఉండటం, బికాస్ ఇన్సులిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేట్టుగా కన్వర్ట్ అవ్వకుండా టిష్యూస్లోనే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్లనే చాలా ఫెటిగ్నెస్, అంటే వాళ్ళు ఎంత తిన్నా కానీ చాలా అలసటగా కనిపించటము, పని చేసుకోలేకపోవడము, నార్మల్ యాక్టివిటీలో కూడా వాళ్ళు చేసుకోలేకపోవడం అనేది చూస్తూ ఉంటాము. అలాగే చాలా రిపీటెడ్గా ఆకలిగా ఉండటం, ఇది కూడా చాలా రేర్గా సిమ్టమ్ కనిపించినప్పటికీ కొంతమందిలో కాన్స్పిక్యూస్గా కనిపిస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో మాత్రమే ఈ సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ చాలా యంగ్స్టర్స్లో కొంతమందిలో కీటో అసిడోసిస్ ఫామ్ అయ్యి వామిటింగ్ సెన్సేషన్స్ ఉండటము, ఇవన్నీ కూడా చాలా సడన్ డెవలప్మెంట్ ఆఫ్ చేంజెస్ కనిపించే అవకాశం ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్లో సడన్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది 400 to 600 రేంజ్లో పెరిగే అవకాశం ఉంటుంది. సో అక్కడ కూడా ఒకవేళ డైజెషన్ అనేది తక్కువగా ఉండటము, లేదా చాలా ఫెటిగ్నెస్ ఉండడం, ఈ వెయిట్ లాస్లో కూడా చాలామందిలో షుగర్ లెవెల్స్ మీకు చేసినప్పుడు ఒకవేళ పోస్ట్ లంచ్ నార్మల్ ఉన్నప్పటికీ వెయిట్ లాస్ అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. సో వెయిట్ లాస్ ఉండే పేషెంట్స్ కూడా డయాబెటీస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి HbA1c చేసి డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్గా అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా ఉంటుంది టైప్ 1, టైప్ 2కి? యూజువల్లీ టైప్ 1 అండ్ టైప్ 2 అనేది చాలామంది ఫిజిషియన్స్ కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంటుంది.
టైప్ 2గా దాన్ని మనం అనుకుంటూనే టైప్ 1 డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేసినటువంటి కేసెస్లోనే కాంప్లికేషన్స్ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ ఏ ఏజ్ గ్రూప్లో అయినా 45+ ఏజ్ గ్రూప్లో కూడా కొంతమందిలో టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇలాంటి కేసెస్లో ఒకవేళ మీరు యాంటీగ్లైసిమిక్స్ తీసుకున్నప్పటికీ షుగర్ లెవెల్స్ నార్మల్ రానట్టయితే కనుక ఇమీడియట్గా సి పెప్టైడ్ అనే టెస్ట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విత్ ఇన్ యాంటీగ్లైసెమిక్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 to 2 months ఒకవేళ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి రానట్టయితే కనుక ఇమ్మీడియట్గా సి పెప్టైడ్ అనేది పరీక్ష చేస్తూ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎంత అవుతుందో చూసుకుంటూ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ అనేది డిటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ యాంటీగ్లైసిమిక్స్తో టైప్ 1 డయాబెటీస్లో కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు. సో టైప్ 1 డయాబెటీస్లో కంపల్సరీ ఇన్సులిన్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ సప్లిమెంటేషన్ తీసుకుంటేనే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ వచ్చే అవకాశం ఉంది. సో వితిన్ 15 to 20 డేస్లోనే ఈ యాంటీగ్లైసిమిక్స్తో కంట్రోల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళంటే డైట్ ఏ విధంగా పాటించాలంటారు? యూజువలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేది ఆఫ్టర్ ఫుడ్ అంటే మనం చూసినట్టయితే కనుక ఫాస్టింగ్ వచ్చేసి 120 లోపల ఉన్నట్టయితే కనుక పోస్ట్ లంచ్ చాలా మందిలో 200+ రేంజ్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటిక్స్తో బాధపడే వాళ్ళలో ఫుడ్ మీల్ అనేది హాఫ్ మీల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో స్మాల్ మీల్స్ విత్ స్మాల్ ఇంటర్వెల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒకవేళ హెవీ మీల్ తీసుకున్నట్టయితే ఇమీడియట్గా గ్లూకోజ్ రేంజ్ అనేది చాలా రైజ్ అవ్వటము. సో పోస్ట్ లంచ్ స్టేజ్ వచ్చేసి 200 నుంచి 250కి కూడా రైజ్ అయిపోవడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో గ్లూకోజ్ కంటెంట్ తక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటూ, ప్రోటీన్ కంటెంట్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ, అలాగే ఫైబర్ కంటెంట్ ఒకవేళ యాడ్ చేసినట్టయితే కనుక గ్లూకోజ్ లెవెల్స్ అనేది రేస్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేసినట్టయితే కనుక ఎండోక్రైన్ గ్లాండ్ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. స్వర్ణ ఏలూరు నుంచి. హలో స్వర్ణ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ స్వర్ణ గారు, చెప్పండి. మేడం, మా హస్బెండ్ రమేష్ బాబు 49 years అండి. ఓకే. ఆయనకి ప్యాంక్రియాస్, ఫ్యాటీ లివర్ 2 వచ్చాయి మేడం. సెప్టెంబర్ 1st. ఓకే. 65 చూపించామండి, బాగానే ఉంది. తర్వాత కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ వేరే డాక్టర్ చూపిస్తున్నామండి ఏలూరులో. ఓకే మేడం, అది ప్యాంక్రియాస్ ముందే ఒక 4 రోజుల ముందు షుగర్ వచ్చింది మేడం. ఓకే. అప్పుడు ఏం చేయమంటారు మేడం? షుగర్ ఏ లెవెల్లో ఉందమ్మా? ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎంత ఉంది? 2 below 90 ఉన్నాయి మేడం. మొన్న చేస్తే ఓకే. ప్యాంక్రియాస్ ఏమైందమ్మా? ప్యాంక్రియాస్ కి అది ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది అన్నారు మేడం. ఓకే. ఇన్సులిన్ ఉత్పత్తి ఉన్నదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ వెరీ యంగ్ ఏజ్ 49 ఏజ్లోనే షుగర్ డిటెక్ట్ అయిందని చెప్తున్నారు. ప్యాంక్రియాటైటిస్ ఉంది అని చెప్తున్నారు. కొన్ని ప్యాంక్రియాటైటిస్ ఇన్ఫెక్షన్స్లో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఉత్పత్తి అవ్వడం అనేది స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మీరు డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎంతవరకు ఉంది అనేది ఒక టెస్ట్ ఉంటుంది, సి పెప్టైడ్ అనేది. ఆ పరీక్ష చేసి ఒకవేళ యాంటీగ్లైసెమిక్స్తో కంట్రోల్ అయినట్టయితే కనుక నో ప్రాబ్లం. ఎక్సర్సైజ్ చేస్తూ యాంటీగ్లైసెమిక్స్ తీసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు ప్యాంక్రియాటైటిస్ కూడా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మి హైదరాబాద్ నుంచి. హలో లక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో. హలో, చెప్పండి లక్ష్మి గారు. హలో, నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. లక్ష్మి గారు, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి మీ సమస్యను. ఓకే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నాకు మా ఫాదర్ చనిపోయిన తర్వాత 6 months అయిందండి. అప్పుడే షుగర్ స్టార్ట్ అయింది. ఓకే. అయితే నేను షుగర్ లెవెల్స్ అన్ని బాగానే ఉంటున్నాయి, కానీ కాలు బాగా మోకాలు నొప్పి ఎక్కువ వచ్చేస్తుందండి, నడవలేకపోతున్నాను. ఓకే. మోకాళ్ళ నొప్పి వస్తున్నది అంటే అది డయాబెటిక్ ఆర్థ్రోపతియా లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్తో వస్తుందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. పోస్ట్ లంచ్ అవన్నీ నార్మల్ ఉన్నప్పటికీ HbA1c ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఎక్స్రే తీసినట్టయితే కనుక మోకాళ్ళకి అదే ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ ఎక్కువగా ఉన్నాయా లేదా ఇన్ఫెక్షన్ చేంజెస్ ఉన్నాయా చూసుకుంటూ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మోకాళ్ళ అరుగుదలకు కూడా
హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే మెయిన్గా అంటే ఇంతకుముందు కాలర్ కూడా అడిగినట్లు అంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, లైక్ 60, 70 ఇలాంటివి, అంటే ఎంత ఉండాలి పర్టికులర్గా? క్యాలరీస్ ఏమైనా కౌంట్ ఉంటుందా దీనికి? క్యాలరీస్ కంటే కూడా ఎక్కువగా ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్తోనే మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ వచ్చేసి చాలామందిలో అంటే డయాబెటీస్ లేని వాళ్ళలో 100 బిలో ఉండటం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ 100 to 110 ఉన్నప్పటికీ కూడా ఓకే, బట్ 125 దాటినట్టయితే కనుక దాన్ని డయాబెటిక్ రేంజ్ అంటాము. సో ఫాస్టింగ్ వచ్చేసి 125 రేంజ్ దాటకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే పోస్ట్ లంచ్ కూడా మీకు చాలామందికి 180 to 200 ఉన్నప్పటికీ అది ప్రీ డయాబెటిక్ రేంజ్గా తీసుకోవచ్చు. బట్ 200+ ఉన్న వాళ్ళని డయాబెటిక్ రేంజ్గా మనం తీసుకుంటాము. సో డయాబెటిక్ రేంజ్ 200+ ఉన్న వాళ్ళలో కూడా ఒకవేళ యాంటీ గ్లైసెమిక్స్ యూస్ చేసినట్టయితే కనుక 150 to 200 మధ్యలో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వచ్చేసి ఒకవేళ 180+ ఉన్నట్టయితే కనుక డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇంతకుముందు పేషెంట్ మాట్లాడుతున్నట్టు 125 ఉన్నప్పటికీ పెరిఫరల్ న్యూరోపతి సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. సో ఇలాంటివి యూజువలీ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ డయాబెటీస్ కొంతమందిలో పోస్ట్ లంచ్ తర్వాత లేదా ఈవినింగ్ టైమ్స్లో కూడా షుగర్ లెవెల్స్ పెరగటం, బికాజ్ వాళ్ళు తీసుకునేటువంటి మెడిసిన్ ఓన్లీ 1 టైం ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్ డిన్నర్ కానీ తీసుకునేటువంటి మెడిసిన్ ఒక 4 to 5 hours వరకే మీ యొక్క షుగర్ లెవెల్స్ని నార్మల్గా ఉంచే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్టర్ దాట్ అగైన్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టైంలో పెరిఫరల్ న్యూరోపతి సిమ్టమ్స్, పెరిఫరల్ సర్క్యులేషన్లో బ్లడ్ థిక్కనింగ్ అవ్వటము, దానివల్ల సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, దానివల్లనే నమ్నెస్, టింగ్లింగ్ ఇవన్నీ డెవలప్ అవడం అనేది చూస్తుంటాం. సో ఒకవేళ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ అంటే ఈవెన్ ఆఫ్టర్ మీల్ కూడా స్లోగా మీకు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరు మెడిసిన్ తీసుకొని టైంలో కూడా షుగర్ లెవెల్స్ పెరగకుండా కాంప్లికేషన్స్ డెవలప్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. మెయిన్ కంటే టైప్ 1, టైప్ 2లో చూసుకుంటే కనుక టైప్ 1లో ఇన్సులిన్ అంటే దీనికి స్టేజ్ ఏమైనా ఉంటుందా? ఇన్సులిన్లో అంటే స్టార్టింగ్ స్టేజ్ ఈ స్టేజ్ వరకు ఉంటుందా? ఇన్ కేస్ ఇన్సులిన్ టైప్ 1లో అయితే చిన్నపిల్లల్లో మెయిన్గా వస్తుందని చెప్పారు కదా, అంటే కంట్రోల్లో ఉంటుంది కానీ పూర్తిగా తగ్గే ఛాన్స్ లేదంటారా స్టార్టింగ్లో? యూజువల్లీ కారణాలు వచ్చేసి మనకి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ప్రొడక్షన్ అనేది పూర్తిగా లేని వాళ్ళనే టైప్ 1 డయాబెటీస్ అంటూ ఉంటాము. బట్ ఇట్ మే క్లబ్ అంటే టైప్ 2, టైప్ 1 కొంతమందిలో కొద్దిపాటిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కానివ్వండి, వాళ్ళు తీసుకునేటువంటి ఎక్సర్సైజ్ రెజిమెన్ వల్ల కానివ్వండి, షుగర్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఇన్సులిన్ లెవెల్స్ అనేది సప్లిమెంటేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఒకవేళ చాలా ఎక్కువగా షుగర్ లెవెల్స్ లేనట్టయితే కనుక ఇన్సులిన్ సప్లిమెంటేషన్ అనేది కొంతమందిలో 2 యూనిట్స్, 15 యూనిట్స్, 20 యూనిట్స్, కొంతమందిలో 40, 45 యూనిట్స్ కూడా తీసుకునేటువంటి పేషెంట్స్ ఉంటూ ఉంటారు. బట్ ఒకవేళ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు కనుక స్లోలీ ఇన్సులిన్ డిపెండెన్స్ అంటే ఇన్సులిన్ తీసుకోవాల్సినటువంటి అవసరంని తగ్గిస్తూ వాళ్ళు తీసుకునేటువంటి ఇన్సులిన్ని గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వాళ్ళకి నార్మల్ షుగర్ లెవెల్స్ ఉండేటట్టుగా చూసే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా టైప్ 1, టైప్ 2లో చూసుకుంటే కనుక ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఆల్రెడీ డయాగ్నోసిస్ గురించి చెప్పారు. ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా తేడా ఉంటుందా రెండు దాంట్లో? యూజువల్లీ టైప్ 1 కానీ టైప్ 2 కానీ మనకి వన్స్ డయాగ్నోజ్ అయిపోయిన తర్వాత బికాస్ ఇట్ ఈస్ టైప్ 2 డయాబెటీసా టైప్ 1 డయాబెటీసా చూసుకోవాల్సినటువంటి అవసరం విత్ ఇన్ డిటెక్షన్ ఒక 1 to 2 months లోపలే ఇది టైప్ 1 టైప్ 2 అనేది డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ అని అనుకొని యాంటీగ్లైసెమిక్స్ వాడుతూ ఉంటే ఒకవేళ అది కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా ఉన్నట్టయితే కనుక ఆ యొక్క యాంటీగ్లైసెమిక్స్తో షుగర్ కంట్రోల్ కాకపోవడం, దానివల్ల కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వడం. అండ్ టైప్ 1 డయాబెటీస్లో చాలా సడన్ షార్ట్ అంటే మీకు సడన్ రైజ్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో అలాంటి కేసెస్లో కాంప్లికేషన్సే కాదు, కీటో అసిడోసిస్ ఫామ్ అవ్వడం, డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటి కేసెస్లో టైప్ 1 డయాబెటీస్ ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఈవెన్ 5 to 6 years or 10 years అండ్ టీనేజ్ ఏజ్ గ్రూప్లో కూడా కొంతమందిలో 20+ ఏజ్ గ్రూప్లో కూడా డయాబెటీస్ డిటెక్ట్ అవ్వటము, అలాగే అది టైప్ 1 అవ్వటము, దాని యొక్క కాంప్లికేషన్స్ కూడా పూర్తిగా డెవలప్ అయిపోయిన తర్వాతే పేషెంట్ డయాగ్నోస్ చేయడం అనేది చూస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఉండాలంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్గా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1cతో పాటు ఇన్సులిన్ ప్రొడక్షన్, C పెప్టైడ్ రేంజ్ డిటెక్ట్ చేసినట్టయితే కనుక చాలా ఈజీగా
ఈ యొక్క టైప్ 1 ఆర్ టైప్ 2 అనేది డయాగ్నోస్ చేయవచ్చు. ఓకే అండి, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. ఇన్ కేసు వస్తే కనుక ప్రిస్క్రిప్షన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి థైరాయిడ్కి సంబంధించి, డయాబెటీస్కి సంబంధించి? యూజువల్లీ హైపోథైరాయిడ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ హైపోథైరాయిడ్లో కూడా అండ్ పీసీఓడిలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని ఇయర్స్ ఆఫ్ పీసీఓడి తర్వాత కూడా ఆర్ పీసీఓడి కంట్రోల్ చేయకుండా ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష చేసినట్టయితే కనుక ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ హెచ్బిఎవన్సీ టెస్ట్ చేస్తూ ఒకవేళ హైపోథైరాయిడ్ మెడిసిన్ కరెక్ట్గా తీసుకోకపోతే కొంతమందిలో హైపోథైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఒకే టైం డిటెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడ్కి తీసుకోవాల్సినటువంటి సప్లిమెంటేషన్ ఆఫ్ హార్మోన్ T3, T4 హార్మోన్ సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి. అలాగే డయాబెటీస్కి సంబంధించిన యాంటీగ్లైసిమిక్స్ కానీ, ఒకవేళ ఇన్సులిన్ డిపెండెంట్ అయితే ఇన్సులిన్ కానీ, ఇవి రెండు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.